తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం Y+ సెక్యూరిటీ కల్పించింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి Y+ సెక్యూరిటీ ఎందుకు కల్పించింది, దీనికి ప్రధానమైన కారణాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. Z+ సెక్యూరిటీ వారికి కొనసాగుతుంది. వారు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న Z+ సెక్యూరిటీ అంటే వ్యక్తికి సంబంధించిన హోదా కాకుండా థ్రెట్ లెవెల్ని బట్టి కూడా ఈ సెక్యూరిటీ లెవెల్స్ రేంజ్ అనేది పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అలిపిరి ఘటన చూసాం, మావోయిస్టులతో థ్రెట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని పరిగణలోకి తీసుకుని ఎప్పటి నుంచో వారికి Z+ సెక్యూరిటీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కూడా జెడ్ కేటగిరీ భద్రతే కల్పిస్తారు. ఇలాంటి థ్రెట్ లెవెల్ ఉన్న వాళ్ళకి Z+ సెక్యూరిటీ కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయితే 2+2 సెక్యూరిటీ ఉంటుంది. అదే సాధారణ మంత్రి అనుకోండి 4+4 సెక్యూరిటీ కల్పించే పరిస్థితి ఉంటుంది. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు Y+ సెక్యూరిటీ కల్పించారు. అంటే Y+ సెక్యూరిటీ కల్పించడానికి గల కారణం ఏంటంటే 6 ప్రధానమైనటువంటి కారణాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉండి అద్భుతమైన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వంలో ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా బేరీ చేసుకుని వారికి ఉన్నటువంటి థ్రెట్ లెవెల్ని బట్టి కూడా సెక్యూరిటీని కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదొక ప్రధాన కారణం ఉప ముఖ్యమంత్రి. ఇక రెండవది, రెండవ అతిపెద్ద పార్టీ అసెంబ్లీలో మనకు తెలుసు 175 స్థానాలకు 21 అసెంబ్లీ స్థానాలు 21 చోట్ల పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకున్న జనసేన పార్టీ అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. 135 స్థానాలతో తెలుగుదేశం మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానం జనసేనకే వచ్చిన నేపథ్యంలో పార్టీకి సంబంధించి కూడా అతిపెద్ద పార్టీగా ఉంది. ఎక్కువ వాయిస్ వినిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ హోదాను కూడా బేరీజు వేసుకుని ఇక్కడ రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ హోదా కల్పించడానికి ఒక కారణంగా అంచనా వేయాలి. ఇంకా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నారు. జనసేన పార్టీ 2014లో పెట్టారు ఆయన. తర్వాత మొదటిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, 2019లో పోటీ చేశారు. ఇప్పుడు 2024లో ఆయన మంచి విజయం సాధించిన పరిస్థితి తెలిసిందే. పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక పార్టీ అధినేతగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంలో కీలక పాత్ర ఉంది కాబట్టి వారి యొక్క హోదా పెరిగిన నేపథ్యంలో ఈ Y+ సెక్యూరిటీ కల్పించడానికి ఒక కారణంగా ఇక్కడ మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండోది, సెలబ్రిటీ హోదా. ఆయన రాజకీయాల్లోకి రాకముందే పవర్ స్టార్గా ఉన్నారు, అతిపెద్ద సెలబ్రిటీగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ మూల పర్యటన చేసినా వేలాదిగా జనం వస్తారు. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన రాష్ట్రంలో ఏ మూల పర్యటించినా సరే ఆయన చిన్న చిన్న సమావేశాలు పెడితేనే వేలాదిగా వస్తారు. అదే ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తే కనుక లక్షలాదిగా జనం తరలి వస్తారు. ఆయన రోడ్డు మీద బయటకు వెళ్తే ఇసుకేస్తే రాలనంత మంది జనం వస్తారు. డెఫినెట్గా ఇంత క్రౌడ్ పుల్లర్గా ఉన్నారు, ఇంత సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి Y+ సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 5 శాఖలు. 5 ఉప ముఖ్యమంత్రితో పాటు 5 శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ముఖ్యంగా 5 శాఖలు: గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అటవీ, పర్యావరణం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 5 శాఖలు వేరే ఏ మంత్రికి లేనటువంటి 5 శాఖలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించబోతున్నారు. అతిపెద్ద బాధ్యత ఉంది. గ్రామాల్లో పర్యటించాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కూడా పెద్ద ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో పంచాయతీరాజ్కు సంబంధించిన శాఖ నిర్వర్తించే క్రమంలో ఆయన కుగ్రామాల్లో కూడా పర్యటించాల్సిన పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా క్షేత్రస్థాయిలో పర్యటనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అలాంటి శాఖలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా బేరీజు వేసుకుని ప్రభుత్వం Y+ సెక్యూరిటీ కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక థ్రెట్ లెవెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ఆయన సమావేశాలు సభలు పెట్టినప్పుడు ఆయన అభిమానుల ముసుగులో, జన సైనికుల ముసుగులో కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించి ప్రత్యర్థులు జొరబడిపోయి ఆయన బ్లేడ్లతో దాడి చేసే పరిస్థితి ఉంటుందని చాలా స్పష్టంగా వారే బహిరంగపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. థ్రెట్ లెవెల్ ఒక సెలబ్రిటీ హోదాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా 151 స్థానాలతో గతంలో గెలిచిన వైసీపీని మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా థ్రెట్ లెవెల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని Y+ సెక్యూరిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నార్మల్గా అందరు మంత్రుల్లాగా 4+4 ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి, దాంతోపాటు థ్రెట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. 5 శాఖలు నిర్వర్తించే బాధ్యత ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అగ్రనాయకుడు కాబట్టి డెఫినెట్
డెఫినెట్గా ఇవన్నిటిని బేరీజు వేసుకుని వై ప్లస్ సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. సో వై ప్లస్ సెక్యూరిటీలో అసలు ఏముంటుంది మీకు ఇక్కడ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. వై ప్లస్ సెక్యూరిటీ అంటే 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సో 11 మంది సెక్యూరిటీ నిరంతరం 11 మంది సెక్యూరిటీ సిబ్బంది వై ప్లస్ కేటగిరీలో డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఇందులో 4 సిఆర్పిఎఫ్ లేదా సిఏఎస్ఎఫ్ కమాండోస్ తప్పకుండా ఉంటారన్నమాట. సో నిరంతర పర్యవేక్షణ ఈ కేంద్ర కమాండోస్కు సంబంధించి నిరంతరం పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు. ఆయన ఎక్కడ పర్యటించినా సో ఈ కేంద్రానికి సంబంధించిన బలగాలు 4 సో డెఫినెట్గా ఆయన ఏ గ్రామంలో పర్యటించినా ఏ శాఖలు నిర్వర్తించే క్రమంలో ఎటు మూలకు వెళ్ళినా సరే నిరంతర నిఘా పెట్టి వాళ్ళు సంరక్షిస్తూ ఉంటారన్నమాట. సో డెఫినెట్గా వై ప్లస్లో ఇది చాలా కీలకం అని చెప్పాలి. మరొక ముఖ్యమైన విషయం, ఒక ఎస్కార్ట్ వెహికల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ ఎస్కార్ట్ వెహికల్ మనకు తెలుసు, ఎస్కార్ట్ వెహికల్ సంబంధించి ఎప్పుడు కూడా సో నిరంతరం అదే వెహికల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఉంటుందండి. సో ఇది వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ యొక్క సో ఈ సెక్యూరిటీకి సంబంధించి డీటెయిల్స్. 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అందులో 4 సిఆర్పిఎఫ్ బలగాలుతో సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఎస్కార్ట్ వెహికల్ ఉంటుంది. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది. సో వై ప్లస్ సెక్యూరిటీ ఇవి ప్రధానంగా తప్పకుండా కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ప్రధాన కారణాలు మనకు కనిపిస్తున్నాయి. వేరెవరికి లేనటువంటి, వేరే మంత్రులు ఎవరికి లేనటువంటి ఈ వై ప్లస్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారు కల్పించడానికి ఇవి రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి.